ఆలయానికి వెళ్ళినంత మాత్రానే సమస్యలన్నీ తీరిపోతాయని ప్రజలు భావిస్తారు. అది నిజమా? కానీ కాదు. You tell me even one place in Vedas, from Vedas and Upanishads. వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడైనా మీరు దేవాలయం అనే పదప్రయోగాన్ని విన్నారా? ఒక్క దగ్గర కూడా లేదు. వేదాలను ఆలయాలలో వల్లించకూడదని విష్ణు సంహిత చెప్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. ఒకసారి విష్ణు సంహిత చదవండి, మీకే అర్థం అవుతుంది. ఆ రోజుల్లో అవి కేవలం ధర్మశాలలుగా మాత్రమే ఉండేవి. కాలక్రమేణా బౌద్ధులు స్తూపాలను నిర్మించడం ప్రారంభించారు. జైనులు తమ దేరాసరులను నిర్మించడం ప్రారంభించారు. హిందువులు ఆలయాలను నిర్మించడం ప్రారంభించారు. పోటీతత్వం. ఈ విధంగా మనం దేవుళ్లను బాహ్యంగా స్థాపించడం ప్రారంభించాము. బిగ్గరగా ప్రభు, పరమాత్మ, ఈశ్వర అని పిలుస్తూ నామజపం చేయడం ప్రారంభించాము. పరమాత్మ అంతర్యామి. ఈ విషయం మీరు వినలేదా? అంటే అర్థం ఏమిటి? మన హృదయాలలో నివసించేవాడు అని అర్థం. ఆ పరమాత్మను కనుగొనడం ఎలా? నాలోనే నివసిస్తున్న ఆ అంతర్యామిని కనుగొనడం ఎలా? ధియో యోనః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చెబుతుంది. ధీ అంటే ఏమిటి? జ్ఞానం, అంతిమ జ్ఞానం. ఆ పరమ జ్ఞానానికి మూలం మీలోనే ఉంది అన్న పరమార్థం. కానీ ఆ అంతిమ సత్యాన్ని ఎలా చేరుకోవాలి? ధ్యానం. ధ్యానం అనే పదాన్ని విభజించి చూస్తే ధీ మరియు యాన్. ధీ అంటే జ్ఞానం, పరమ సత్యం. యాన్ అంటే వాహనం. ఆ పరమ జ్ఞాన దరికి మనలను చేర్చే వాహనం ధ్యానం. మనస్సును మనం కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అధిగమించగలం. ఒకసారి మనస్సును అధిగమించామంటే ఈ తెలివితేటలు అనబడేవి, మన మానసిక స్థితులు, మన వెంట వస్తున్న భారాలు అన్నీ వదిలివేయబడతాయి. అప్పుడు సముద్రంలో పడుతున్న వర్షపు చినుకుల వలె మీరు ఆ పరమాత్మను చేరగల అర్హతను సాధిస్తారు. స్వచ్ఛమైన వర్షపు చినుకులు మాత్రమే సముద్రంలో పూర్తిగా కలిసిపోయి సముద్రంలా రూపాంతరం చెందుతాయి. ఆత్మ పరమాత్మలా మార్పు చెందుతుంది. అలా కాకుండా నూనె చుక్కలు పడుతున్నాయి అనుకోండి, అవి సముద్రంపై తెట్టు వలె తేలుతూ ఉంటాయి. అంతే తప్ప ఎన్నటికీ సముద్రంలో కలవవు. పైగా సముద్రపు నీటిని కూడా కలుషితం చేస్తాయి. కాబట్టి మన స్వభావం సముద్రంలో కలిసిపోయే వర్షపు చినుకుల వలె నేను కూడా ఆ పరమాత్మలో విలీనం చెందాలి అని ఉండాలి. అంటే నేను కూడా ఆయనలా సరళంగా, స్వచ్ఛంగా తయారు కావాలి. ఆధ్యాత్మికత అనేది అటువంటి లక్ష్యానికి ఉద్దేశించబడిన అంశం. మతపరమైన ఆచారాలు మనకు పైపైన సంతృప్తిని కలుగు చేస్తాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అన్న జ్ఞానం విషయానికి వస్తే, ఇక్కడ మీకు గురువు, బ్రహ్మ ఇద్దరి గురించి తెలిసినప్పుడే ఇద్దరిని సరిపోల్చి చూడాలి. మీకు బ్రహ్మ, మహేశ్వరుల గురించి తెలుసా? అటువంటప్పుడు మీరు గురువును వారితో ఎలా సరిపోలుస్తారు? అంటే మీరు వారిలో ఎవరినీ ఎరుగరు. ఎవరో చెప్పిన మాటలను మీరు ఇక్కడ బయటకు కక్కుతున్నారంతే. ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఇంకొక విషయం, గురువే నా తల్లి, గురువే నా తండ్రి. నా తల్లిదండ్రులను గౌరవించిన విధంగానే గురువును గౌరవిస్తాను అని చెప్తూ ఉంటాము. ఇక్కడ తలెత్తే ఒక అందమైన ప్రశ్న ఏమిటంటే, మీరు నిజంగానే తల్లిదండ్రులను గౌరవిస్తున్నారా? అలాగే వారిని గౌరవించినట్లుగానే మీ గురువును కూడా అలాగే గౌరవించాలని భావిస్తున్నారా? ఆధ్యాత్మికంగా చెప్పాలంటే
ఈ విషయాలన్నీ వినడానికి ఎంతో అసహ్యకరంగా ఉంటాయి. గురువు అత్యున్నతుడని, గురువు బ్రహ్మతో సమానమని అలా వర్ణించడం కూడా. వాళ్ళు సంత్ కబీర్ని కూడా ప్రస్తావిస్తారు. గురువు, గోవిందుడు ఒకేసారి నా ముందు నిలబడితే ముందు ఎవరికి నమస్కరించాలి? గురుదేవులకే అంటూ. ఇవన్నీ కూడా విషయ పరిజ్ఞానం మాత్రమే, మానసిక విరేచనాల వంటివి. అవి మీకు ఎంతో భారాన్ని కలిగిస్తాయి, మీకు ఎంతో ఆనందం వేస్తుంది. ఆహా, నాకెన్నో శ్లోకాలు కంఠతా వచ్చు. అయితే అందువల్ల మీరెంత మారగలిగారు? మీ వ్యవస్థ పరిణామం చెందిందా? మీలో ఆధ్యాత్మిక వికాసం కలిగిందా? సమాధి వంటి స్థితిని పొందారా? కనుక నా అంతరంగ రాడార్ను, సంసిద్ధతను నేను సరిచేసుకోవాలి. నిజంగా నాకు ఆ అనంతత్వాన్ని పొందడం ఇష్టమేనా, లేదా నా నిత్య పూజలో దీపం, అగరబత్తి వెలిగించడంతోనే ఆనందపడుతున్నానా? అయితే ప్రజలకు ఇదంతా అర్థం కావడం లేదు. హిందూ మతంలో ఎన్నో చిహ్నాలు, సంకేతాలు ఉన్నాయి. ఎంతో దృశ్యమానంగా ఉంటుంది. సంఘంలో ఎలా మెలగాలనే దానిపై నిమ్న మనస్కులకు నేర్పడం కోసం Diya Jalana means let there be light, means let there be knowledge. దీపం వెలిగించడం అంటే జ్యోతి ప్రజ్వలనం, అంటే జ్ఞాన ప్రకాశమని అర్థం. మీలో వివేకం వృద్ధి చెందుగాక. అగరబత్తిని వెలిగించడం అంటే మీ జీవితం ఎంతో పరిమళ భరితమవుగాక, మీ కీర్తి నలుదిశలా వ్యాపించుగాక అని. మీ చర్యలు వాటంతటవే మిమ్మల్ని వర్ణిస్తాయి. ఇవన్నీ సంకేతాలు, అయితే వాటిని మనం అర్థం చేసుకోము. Heartfulness way of practice is meditation helps us improve our thinking. హార్ట్ఫుల్నెస్ సాధనా పద్ధతులు, ధ్యానం మన ఆలోచన సరళిని మెరుగుపరుస్తుంది. విషయాలను ఎన్నో దశల్లో అవగతమయ్యేలా సహాయం చేస్తుంది. మన అంతరంగంలో మనం గాఢమైన లోతులకు చేరే క్రమంలో అది ఎన్నో విషయాలను తెలియచేస్తుంది. గాయత్రి మంత్రం మనకు జ్ఞానమూలం ఎక్కడో తెలియచేస్తుంది. కానీ దాన్ని ఎలా పొందాలో అది వివరించదు. మనం భగవద్గీతను చదువుతాం, అష్టావక్ర గీతను చదువుతాం, ఉపనిషత్తులను, వేదాలను సైతం చదువుతాం. బౌద్ధం గురించి మనలో చాలా తక్కువ మందికి పూర్తిగా తెలుసు. మీరు దాన్ని కూడా చదివితే అందులో నిర్వాణ గురించి చెప్పబడింది. హిందూ మతంలో మోక్షం గురించి గొప్పగా చెప్పబడింది. Lord Krishna talks about attaining this moksha by preparing oneself. స్థితప్రజ్ఞ స్థితిని ఏర్పరచుకొని మోక్షాన్ని పొందగలగడం గురించి శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు. సంత్ కబీర్ కూడా ఇలాంటి విషయాలే వివరించారు. వర్షపు బిందువులు సముద్రంలో పడి సముద్రంగా మారిపోవడంలా ఆ అంతిమ స్థితి ఉంటుందని ఆయన అంటారు. పతంజలి మహర్షి సమాధి స్థితిని గురించి చెప్తారు. ఇలా అందరూ ఆ అంతిమ స్థితి లేదా అత్యున్నత దశ గురించి మాట్లాడతారు. కానీ అక్కడికి ఎలా చేరుకోవాలనే దాని గురించి ఎవరూ చెప్పలేదు. దాన్ని ఇక్కడే ఎలా అనుభూతి చెందాలనే విషయం గురించి ఎవరూ చెప్పలేదు. అక్కడే మతానికి, ఆధ్యాత్మికతకు మధ్య తారతమ్యం ఉంది. ఎటువంటి మినహాయింపు లేకుండా అన్ని మతాలు మరణానంతరం స్వర్గాన్ని, మోక్షాన్ని హామీ ఇస్తాయి. ఆధ్యాత్మికత మాత్రం ఆ అత్యున్నత స్థితిని వర్తమానంలోనే, ఇక్కడే అనుభూతి చెందవచ్చు అని చెబుతుంది. దీన్ని ఇక్కడే నీవు అనుభూతి చెందలేకపోతే ఇంకెప్పటికీ అనుభూతి చెందలేవు. ఇది తథ్యం.